ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 6 టీవీ నేను దీపిక ముందు డీటెయిల్స్ చూద్దాం కృష్ణా జిల్లా మచిలీపట్నం 11వ డివిజన్లో జనసేన వైసీపీ మధ్య గందరగోళం నెలకొంది భాస్కరపురంలో జనసేన పార్టీ దిమ్మెను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో క్రేన్ సహాయంతో కూల్చివేశారు అధికార వైసీపీ నేతలు ఒత్తిళ్ల కారణంగా 2 రోజుల క్రితమే ఈ జెండా దిమ్మెను తొలగించేందుకు ప్లానింగ్ చేశానన్నారు జనసేన నేతలు ఇది దుర్మార్గ చర్య అండి. రాష్ట్రంలో జనసేనను చూసి ఓరవలేక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుంచి తరలి వస్తున్న వాళ్ళని భయపెడతం కోసమని ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఇవాళ మాకు మంచి ప్రోగ్రాం ఉంది. మన బలమైన నాయకుడు బాలశౌరి గారు వచ్చి ఇక్కడ మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ మంచి ఊరేగింపు పెడదామని ఉద్దేశంతో మేము ప్రిపేర్ అవుతుంటే రాత్రే అర్ధాంతరంగా వచ్చి కూల్ చేశారు. ఏంట్రా ఈ అరాచకం ఏంట్రా? మీరు ఇష్టానుసారంగా దమ్ము ఎక్కడ పడితే అక్కడ కట్టుకుంటున్నారు. మేము ఏదన్నా చిన్న దెమ్మ కట్టుకుంటే మా మీద ఓరవలేక ఏడవలేక ఈ విధంగా అరాచకంగా గవర్నమెంట్ అడ్డు పెట్టుకుని ఇప్పుడు ఏమైనా జరుగుతుందని చెప్పి మొత్తం పోలీసు అని దింపేశారు. మా వాళ్ళు జన సైనికులు మా వాళ్ళు కాదు, ఎక్కడ పడితే అక్కడ కూల్ చేస్తారని భయంతో ఇళ్లలోంచి కూడా పారిపోయే పరిస్థితి వస్తుంది. మీకు మొన్నటిదాకా డిపాజిట్లు వస్తాయి అనుకుంటున్నావు. గిట్టు గుర్తుపెట్టుకో, నువ్వు ఈ వయసులో చిన్న వయసులో ఇంత కుట్రలు చేయొద్దు. మీకు దమ్ముంటే ధైర్యంగా ఎదుకో. మేము జెండా కట్టుకుంటే నీకేంటి భయం? మా జెండా చూడాల్సి వస్తుంది, భయం వేస్తుంది నీకు. రాదు, గుర్తుపెట్టుకో. కిట్టు నువ్వు నీకు పదే చెబుతున్నావు. నీ వెనక నాయకుడు ఒకడు నిలబడి నీకు ఒంటరివాడు అయిపోతావు. నీకు రాబోయే కాలంలో తగిన ఛార్జ్ చేయటానికి మేమే సిద్ధంగా ఉన్నావు. మమ్మల్ని కేసు పెట్టుకున్నా, మీరు ఏం చేసుకున్నా, ఏం పిక్కున్నా, రాజమండ్రి పంపించినా కూడా మీ అంతు చూస్తామని తెలియజేస్తున్నాం. ఇది దుర్మార్గ చర్య అండి. రాష్ట్రంలో జనసేనను చూసి